అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఈనాడు ఈఎఫ్ఎం 92.7 సత్యభామ అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వేదికగా సాగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందించారు. ఈస్ట్ జోన్ టీఎస్పీ విద్య, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంగాదేవి, గైనకాలజిస్ట్ చాందని పాల్గొన్నారు. కార్యక్రమానికి జాయలుకాస్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించింది. వివిధ విభాగాల్లో ఉన్న తమను సత్కరించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. రాజమండ్రి మహిళా లోకానికి ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ శాఖ తరపున హార్దిక ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. మహిళలందరూ కూడా వారి వారి కార్యక్షేత్రాలలో దిగ్విజయం సాధించి ఉమెన్ ఫోర్స్ పేరు నిలబెట్టాలని యాజ్ అ ఉమెన్ ఆఫీసర్ నేను కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి చాలా మంచి టాక్ ని పిల్లలకి అందేలాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తడి చెత్త నుంచి నేను నల్ల బంగారం లాంటి ఎరువు తయారు చేస్తున్నానండి. కిచెన్ వేస్ట్ అనేది ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీకి కూడా చాలా సమస్యగా ఉంది. మా టెర్రస్ గార్డెన్ అంతా కూడా నేను కిచెన్ వేస్ట్ ద్వారా ఉపయోగించుకుంటూనే చేస్తున్నాను. ఇది అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నానండి. అందరికీ కూడా నేను నేర్పించడం, విత్తనాలు మొక్కలు పంపిణీ చేయడం అన్నీ చేస్తున్నాను. సత్యభామ అవార్డు నాకు ఈనాడు ఎఫ్ఎం ద్వారా ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అంగన్వాడీ టీచర్ కింద 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను రాజమండ్రిలోని. ఈనాడు వార్తాపత్రిక నుంచి మాకు ఫోన్ వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాకు అంగన్వాడీ కార్యకర్త నుంచి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈనాడు వాళ్ళకి, జాయలుకాస్ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను నర్సుగా. మహిళా దినోత్సవం రోజున మరి నర్సింగ్లో మరి చేసిన సేవలకి గుర్తించి మరి బెస్ట్ అవార్డు సెలెక్ట్ చేసినందుకు మరి ఈఎఫ్ఎం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. నేను నన్నయ్య యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని నాకు ఇచ్చినందుకు, సత్యభామ అవార్డు, అది కూడా జాయలుకాస్ అండ్ ఈనాడు ఈఎఫ్ఎం సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అవార్డుని తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కళాత్మక రంగంలో ఉన్న నన్ను గుర్తించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ అవార్డుని ఇక్కడ నాకు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 32 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ స్థాయికి వచ్చాను నా ఉన్నతాధికారుల సహకారంతో. సత్యభామ అవార్డుకి సంకల్పం కేటగిరీలో ఎన్నిక చేయడం జరిగింది. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.